హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము చిన్నపిల్లలకి అంటే 3-4 సంవత్సరాల పిల్లలకి పట్టు లెహంగా, బాడీ లెహంగాని అలానే పెప్లం డిజైన్ బ్లౌజ్ని చాలా ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇంతకుముందు అయితే కటింగ్ వీడియో చూశారు కదా, ఎవరైనా మిస్ అయి ఉంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఓల్డ్ పట్టు శారీ. ఈ పట్టు శారీ ఆల్రెడీ నేను కటింగ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. మనకి ఒక పెద్ద సైజు, ఒక చిన్న సైజు అయితే ఇవి వస్తాయి అన్నమాట. చిన్న సైజు బేబీకి ఇప్పుడు 3-4 ఇయర్స్ బేబీకి అయితే మనము స్టిచ్ చేసుకుంటున్నాము. పెద్ద 15 ఇయర్స్ లేదంటే 16-17 ఇయర్స్ వాళ్ళు అయితే ఒక లెహంగా ఆల్రెడీ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ని మనమైతే ఈ విధంగా సెట్ చేసుకుందాము. అయితే మనకి ఫ్రంట్ సైడ్ క్లాత్ బోర్డర్తో అంతా కంప్లీట్గా వచ్చేసింది. బ్యాక్ సైడ్కి అయితే మనకి సరిపోలేదనమాట. ఇక్కడ బోర్డర్ వచ్చేసి మనం కొద్దిగా వెడల్పు, బోర్డర్లో వెడల్పు సరిపోలేదు కాబట్టి ఈ వెడల్పు కోసం ఒక జాయింట్ చేసుకోవాలి. కానీ ఈ జాయింట్లో కూడా మనకు పొడవు సరిపోలేదు, చూసారా, పొడవు సరిపోలేదు. కాబట్టి ముందైతే ఈ పీస్కి పొడవు గురించి అయితే మనం జాయింట్ చేసుకుందాం. అయితే కరెక్ట్గా డిజైన్ కూడా మనకి సెట్ అయ్యేటట్టు మనము చూసుకోవాలి. చూడండి, కరెక్ట్గా అలా ఉంటే మనకి డిజైన్ కంప్లీట్గా మనకి సెట్ అయిపోతుంది. కాబట్టి ఒక అతుకైతే ఒక కుట్టు అయితే ఒక పావించి వదిలేసి ఒక కుట్టు అయితే వేసేద్దాం. అలా వేసాక ఆ పీస్ను పక్కకు తీసి దానిపైన సేమ్ కలర్ థ్రెడ్ కాబట్టి మనకు అస్సలు ఏమి కనిపించదు, కొద్దిగా కూడా మనం అక్కడ జాయింట్ చేసేటట్టు అయితే కనిపించదు అనమాట. కాబట్టి జాయింట్ అయితే పొడవులో వేసాం కదా, ఇప్పుడు వెడల్పులో అయితే ఒక కుట్టు అయితే వేసేద్దాం. అలా వేసేసి మళ్ళీ జాయింట్ని పక్కకు తీసుకొని ఇంకో కుట్టు వేసుకుంటే మనకి ఆ బోర్డర్లో పొడవు వెడల్పు మనమైతే కవర్ చేసేస్తాం అనమాట. అలా కవర్ చేసేస్తే తర్వాత ఇప్పుడు పైన ఇంకో క్లాత్ అయితే ఉంది కదా, దానికి వచ్చేసి మనకి బార్డర్ సరిపోలేదు కాబట్టి మనము డిజైన్ కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు మనం జాయింట్స్ అయితే అయిపోయాయి కదా, ఇదైతే మనకి 1.25-1.5 అంత వెడల్పు అయితే ఉందన్నమాట. ఓన్లీ బ్యాక్ సైడ్కి ఇది వేసుకుందాము. ఇప్పుడు ఈ లెహంగా క్లాత్ని కూడా వేసుకుందాం. వేసేటప్పుడు డిజైన్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఆ డిజైన్ కోసమే మనం అప్పుడు కట్ చేసాము. ఐడియా ఉందా మీకు? కటింగ్ ఎవరైనా చూసుంటే అర్థమై ఉంటుంది అనమాట. ఆ డిజైన్ ఇటు అటు తారుమారు అవుతుందని చెప్పేసి కట్ చేసాము. కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా పైనకి మనకి ఫ్లవర్స్ ఉండేటట్టు, మ్యాంగోస్ కూడా పైనకి ఇలా ఉండేటట్టు మనం చూసుకొని ఇప్పుడైతే జాయింట్ అయితే ఒక కుట్టు అయితే వేసేద్దాం. అలా వేసాక ఆ క్లాత్ను కూడా పక్కకు తీసుకొని ప్రతిదీ ఏదైనా ఏ పీస్ మనం జాయింట్ చేసినా సరే ఫస్ట్ చూసుకుండేది కింద పీసు సీదాలో ఉండాలి, పైన వేసే పీసు ఉల్టాలో ఉండాలి, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక కుట్టేసి ఆ క్లాత్ పక్కకు తీసేసి మళ్ళీ ఆ క్లాత్ పైన ఏమంటే మనము ఫస్ట్ ఏ పీస్ అయితే జాయింట్ చేసామో ఆ పీస్ పైన కుట్టు వచ్చేటట్టు ఇంకొక కుట్టు వేసుకోండి. అలా జాయింట్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ బార్డర్ మనకి కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది 1 ఇంచ్, నేనైతే కట్ చేసుకుంటున్నాను. అయితే మనకి క్లాత్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది కదా, ఓన్లీ బ్యాక్ సైడ్ క్లాత్. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ది ఆల్రెడీ మనకి కరెక్ట్గా ఉందన్నమాట, దానికి జాయింట్ చేసే అవసరం ఏమీ లేదు. కాబట్టి సైడ్స్ అయితే మనము జాయింట్ అయితే చేసుకుందాం. మనం ఫ్రిల్స్ వేయడానికి కానీ మధ్యలో డాట్స్, మనము డాట్స్కి కానీ లేదంటే దేనికైనా మనకి కరెక్ట్గా బాగుంటుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ విడదీసుకొని వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనమైతే కుట్టు అయితే ఒకటి వేసాము. చూడండి, నేను కింద పెట్టి అయితే చూపిస్తున్నాను. మధ్యలో మనకైతే ఒక కుట్టు అయితే అది వచ్చింది బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి. ఇటు సైడ్ అయితే జాయింట్స్ అయితే పడ్డాయి, పైన వెడల్పులోను పొడవులోను. చూడండి, ఇక్కడ మనమైతే కుట్టేసాము, ఇక్కడ ఒక కుట్టేసాము. కాబట్టి మనకి క్లాత్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే పొడవు చూసుకోవాలి. పొడవు చూసుకునేటప్పుడు ఇది 25 ఇంచులు టోటల్గా అయితే ఉంది, మనకు 16 ఇంచులే కావాలి. అంటే ఇంకా మనకు 9 ఇంచులు ఎక్స్ట్రా ఉంది. ఆ ఎక్స్ట్రా ఉన్న 9 ఇంచులని మనము ఫ్రిల్స్ అయితే పట్టేసేయాలి. లోపల ఒకటి బయట ఒకటి 2 ఇంచులు, అంటే 9 ఇంచులు ఉంది కదా. ఒకటి వచ్చేసి 4 ఇంచులు పట్టేద్దాము, ఇంకొకటి 5 ఇంచులు పట్టేద్దాము. కాబట్టి లోపలికి వెళ్ళింది 4 ఇంచులు పట్టేస్తే సరిపోతుంది. కాబట్టి మధ్యలో బోర్డర్ పక్కనే మనకి ఒక ఫ్రిల్ అయితే రావాలి, అది లోపలికి వెళ్ళిపోవాలి, ఇంకొకటి బయటకు రావాలి. అయితే మీకు మిషన్ మీద చూపిస్తే మీకు అర్థం కాదంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా కొత్త వాళ్ళకి. ఇదో అలా పెట్టేసామనుకోండి, లోపలికి ఒక ఫ్రిల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూసుకొని ఎంత కావాలి అని చెప్పేసి బయటికి ఇంకొక ఫ్రిల్ అయితే మనము చేసుకోవాలి. ఎలా చేసుకోవాలనేది మనమైతే చూద్దాము, సరేనా? ఈ విధంగా అలా చేసుకుంటే మనకు పొడవు కరెక్ట్గా 16 ఇంచులు అంటే 16 ఇంచులే వచ్చేస్తుంది. ఒక 1/2 ఇంచు ఎక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు,
కుట్టుల్లోకి అయితే వెళ్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నడుము లూజులో మనం చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి. మనకి దగ్గర టోటల్గా 3 ఇంచుకి దగ్గర క్లాత్ అయితే వెడల్పు ఉంది కదా, మనకి నడుము లూజు 22 ఇంచీలు కాబట్టి 22 ఇంచీలకి ఇంకొక 2 ఇంచీలు లూజు వస్తే సరిపోతుంది. బాడీ లెహంగా టైట్గా ఎప్పుడు ఉండకూడదు, కొద్దిగా లూజే ఉండాలి, 2-3 ఇంచీలు లూజు ఉండాలి. ఇక్కడ లైనింగ్లో కూడా మనము నడుము లూజుకి అక్కడక్కడ చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ లైనింగ్ అయితే తీసుకోలేదు, ఇక్కడ 1.5 మీటర్నరే తీసుకున్నాం కాబట్టి కింద పొడవులో మనకి ఇక్కడ కూడా ఒక 9 ఇంచీలు 8 ఇంచీలు అయితే మిగులుతుంది. కాబట్టి కిందకి ఫోల్డింగ్లు చేసి మధ్యలో ఒక ఫ్రిల్ పెట్టేసి పైన కూడా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టేస్తే సరిపోతుంది లైనింగ్కి. ఇప్పుడైతే మనమైతే స్టిచ్చింగ్ అయితే చేద్దాము. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను మార్క్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా 2 ఇంచీలు అంటే 2 ఇంచీలే అనుకున్నాం కదా లోపలికి వెళ్ళేది, కాబట్టి నేను ఉల్టాలో చూడండి, ఉల్టాలో నేనైతే ఇక్కడ ఒక ఫ్రిల్ అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి 2 ఇంచీలకి 2 ఇంచీలు అలా మార్క్ చేసుకోండి. బోర్డర్ పక్కనే వేస్తున్నాను. నేను ఓపెన్ చేస్తాను, ఇది కంప్లీట్ అయ్యాక ఒకసారి విడదీసి కూడా చూపిస్తాను. అయితే ఇటు నుండి వచ్చేసి మనకి కొద్ది క్రాస్ పెరిగిపోతుంది, కరెక్ట్గా వస్తుంది మనం ఫోల్డింగ్ చేసిన క్లాత్ అనడానికి. ఇటు బోర్డర్లో ఇటు లాస్ట్లో ఎంత అయితే మిగులుతుందో మనకి లెఫ్ట్ సైడ్ అది కూడా అబ్జర్వ్ చేయండి. అటే కాదు ఇటు కూడా అబ్జర్వ్ చేయాలి. చూడండి, మనకి బోర్డర్ పక్కనే లోపలికైతే వెళ్ళిపోయింది అనమాట. ఒక ఫ్రిల్కి 4 ఇంచీల క్లాత్ వెళ్ళింది. ఇప్పుడు అక్కడ మనం అలా వేసిన వెంటనే క్రాస్ అయితే వస్తుంది. ఆ క్రాస్ మనం కట్ చేసుకుంటే సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది. అయితే 2 ఇంచీల ఫ్రిల్ అయితే వెళ్ళిపోయింది కదా, 4 ఇంచీల క్లాత్. ఇప్పుడు వచ్చేసి మనం ఏమంటే దీన్ని కవర్ చేస్తూ ఆ కుట్టును కవర్ చేస్తూ ఇంకొక ఫ్రిల్ అయితే పెట్టుకోవాలి. ఆ కుట్టు పక్కన ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ విడిచిపెట్టండి. 1 ఇంచ్ వద్దు, ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి ఇక్కడ స్టార్టింగ్ నుండి పెట్టుకుందాము. ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అలా విడిచిపెట్టేసి మళ్ళీ ఒక 2 ఇంచీలకు మార్క్ చేసుకొని ఇంకొక 2 ఇంచీలకు మార్క్ చేసుకుందాం. 2 కానీ 2.5 కానీ అలా 2.5 అయితే 5 అయితే అయిపోతుంది కదా, ఆ విధంగా అలా పెట్టేసేయండి. చూడండి, ఈ డాట్ వచ్చేసి ఈ ఫ్రిల్ వచ్చేసి నేను సీదాలో చేస్తున్నాను. ఇంతకుముందు ఉల్టా మనకు డిస్ప్లే అయ్యేటట్టు చేశాను, అది ఉల్టాలోకి వెళ్ళిపోయింది కదా. ఈ ఫ్రిల్ ఖర్చు కూడా ఇటు ఎడం వైపుకే పెట్టేసి మనం వేయాలి, లేదంటే ఆ కుట్టు లోపలికి వెళ్ళిపోతుంది. బిగినర్స్కి కొద్దిగా అర్థం అవ్వాలని నేను కొద్దిగా లోతుగా అయితే చెప్తున్నాను, సరేనా. మీకు ఒకవేళ బాడీ లెహంగా కుట్టడం ఈజీగా మాకు తెలుసు, కన్ఫ్యూజ్ ఏం లేకుండా అంటే మీరు స్కిప్ చేయొచ్చు. లేదు కన్ఫ్యూజ్ ఉందంటే కంపల్సరీ చూడండి, నేను క్లారిటీ అయితే 100% అయితే ఇస్తాను. ఈ విధంగా చూసుకోండి. అటైతే చూడండి, మనకి ఫ్రిల్ వేసామా, ఫ్రిల్ పక్కనే ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉండేటట్టు చూడండి. అటు కుట్టులోకి ఒక 2 ఇంచ్ 2.5 ఇంచ్ ఉండేటట్టు చూడండి. ఇటు చూడండి, మనకి బోర్డర్కి ఇటు క్లాత్ ఎంత సమానంగా మనం కరెక్ట్గా పెట్టాలి, లేదంటే హెచ్చు తగ్గైపోయి కరెక్ట్గా మనకి ఆ ఫ్రిల్ అయితే రాదనమాట. ఇప్పుడు మనకు కరెక్ట్గా సమానంగా వచ్చింది కదా, చూడండి, అది లోపలిది ఇది బయటది అనమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని సీదాలో ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా వచ్చింది కదా, దీన్ని ఈ విధంగా చేసి మనం జస్ట్ ఐరన్ చేసుకుంటే మనకి నీట్గా ఫోల్డింగ్ అయిపోయి మనకి ఆ లోపలికి ఫ్రిల్ వేసామని కూడా మనకి డిస్ప్లే అవ్వదనమాట. లెహంగా నీట్గా కంప్లీట్గా అయిపోయింది కదా. ఈ విధంగా ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకుంటే మనకు కుట్టు కనిపించదు అనమాట. అలా పెట్టాక ఇప్పుడైతే నడుము కోసము నడుము టైట్ అయితే రావాలి కదా, ఒక 1 ఇంచ్ అయితే నేను పెడుతున్నాను. పెద్దవి ఏం అవసరం లేదు, 1 ఇంచ్ పెడితే సరిపోతుంది. కొద్దిగా 1 ఇంచ్ ఫ్రిల్ వేసిన తర్వాత దాని పక్కన ఇంకొక 1 ఇంచ్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. అయితే మనము ఒక సగం వేసాక ఇప్పుడు టోటల్ క్లాత్ ఎంత ఉందో సగానికి ఒక కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకుంటే మనం టోటల్గా వేయకుండా సగం వరకే మనకి ఎన్ని ఫ్రిల్స్ వచ్చాయి, ఎన్ని ఇంచీలు వచ్చాయి అని చూసుకోండి. మనకి 22 ఇంచీలు కదా, ఒక 3 ఇంచీలు టోటల్గా ఎక్కువ పెట్టుకోండి అనమాట. అలా పెడితేనే బాడీ లెహంగాకి బాగుంటుంది. అలా లూజ్ ఉండేటట్టు చూసుకోండి. అలా లూజ్ ఉన్నాక ఇప్పుడు సైడ్స్ అయితే మనం జాయింట్ చేసేయాలి. సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గు ఒక్కొక్కసారి క్లాత్లు అయితే పొడవు తక్కువ ఎక్కువ ఉంటాయి, బ్యాక్స్ అంటే కింద క్లాత్ పైన క్లాత్ అలా లేకుండా కరెక్ట్ చేసుకొని 2 కుట్లు అయితే వేసేయండి. మనకి ఇదైతే కంప్లీట్ అయిపోయింది. నడుము లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. 22 ఇంచీలకి ఇంకా నేను ఒక 2-3 ఇంచీలు ఎక్కువే ఉండాలి, ఒక 2 ఇంచీలైనా ఎక్కువ ఉండాలి, 25 పెట్టేసుకోండి సరిపోతుంది.
ఇప్పుడు వచ్చేసి లైనింగ్ వచ్చేసి మనం ఫ్రిల్స్ అయితే తర్వాత పెడదాము, ముందు ఫోల్డింగ్లో అయితే పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టేసి ఫోల్డింగ్ పెడితే మనకి నీట్గా ఫినిషింగ్ అయితే రాదనమాట. కాబట్టి కిందకి నేనైతే ఒక 4 ఇంచీలకి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మనకి 8 ఇంచీలు అలా క్లాత్ అయితే పొడవు అయితే మిగిలింది. ఒకవేళ మనకి లెహంగా పొడవు తక్కువైందంటే మనం 2 ఫ్రిల్స్ అయితే పెట్టాం కదా, అవి ఇప్పుకుంటే మళ్ళీ లైనింగ్ అప్పుడు షార్ట్ అయిపోతుంది కదా, లైనింగ్ కూడా ఇప్పదీయాలి. అలాంటప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సరేనా? ఈ విధంగా నేను ఇలా డబల్ ఫోల్డ్ చేసేమంటే ఇక్కడ పెట్టేస్తున్నాను. ఈ కుట్టుల్లోకి ఒక 4 ఇంచీలు క్లాత్ వెళ్తే సరిపోతుంది. ఇంకొక 4-5 ఇంచీలు వచ్చేసి మధ్యలో ఒక ఫ్రిల్ అయితే పట్టేద్దాం. లెహంగాకి ఎలా పట్టామో అదే విధంగా పట్టేస్తే సరిపోతుందనమాట. నేను అది కూడా చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి లైనింగ్ మనం తక్కువ గేర్ తీసుకున్నాం కదా, 1.5 మీటర్ తీసుకున్నాం కాబట్టి లైట్గా అక్కడక్కడ ఫ్రిల్స్ పెడితే ప్లేట్స్ పెడితే సరిపోతుంది. అలా పెట్టేశాక సైడ్స్ ఒక 2 కుట్లు వేసేయండి. సైడ్ జాయింట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు లెహంగా లోపలికి ఈ లైనింగ్ని పెట్టేసేయండి. మధ్యలో కూడా నేను పెట్టాను చూడండి, అది లోపలికైతే ఉంది. అలా పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా సీదాలో చేసుకొని అది సీదాలో, లెహంగా కూడా సీదాలోనే పెట్టాను. ఈ విధంగా సైడ్స్ కరెక్ట్గా ఒక్క సైడ్ ఉండేటట్టు చూసుకొని దానికి దీనికి ఒక జాయింట్గా ఒక కుట్టేసండి. లైనింగ్ ఒకవేళ పెద్దగా అయిందనుకోండి మధ్యలో చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. మనకి లెహంగా కరెక్ట్ మెజర్ అయితే ఉంది కదా, నడుము లూజు. లైనింగ్ తక్కువ అయితే ఒక ఫ్రిల్ తీసేసండి, ఎక్కువైతే ఒక ఫ్రిల్ తీసేసండి. అది కంప్లీట్ అయితే అయిపోయింది. దానికి బాడీగా వచ్చేసి మనం ఇప్పుడు రెడీ చేసుకుందాం. బాడీలో వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్, తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను వేస్తున్నాను చూడండి. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ కోరంచు గట్టంచు మనము ఉక్కు పట్టీకి కాజా పట్టీకి ఎక్కువ ఒక 1 ఇంచ్ అయితే విడిచిపెట్టాము కటింగ్ వీడియోలో. కాబట్టి ఆ కోరంచు సెంటర్కి వచ్చేటట్టు చూసుకోండి. ఉక్కు పట్టీకి కాజా పట్టీకి స్టాండర్డ్గా బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు షోల్డర్లో 2 కుట్లు అయితే వేసేసాం కదా, ఈ సైడ్స్ వచ్చేసి చిన్నగా ఫోల్డింగ్ అయితే చేయాలి. చూడండి, ఫస్ట్ చిన్న ఫోల్డింగ్, తర్వాత దాన్ని ఇంకొకసారి ఇలాగా ఫోల్డ్ చేసేసండి. అలా డబల్ ఫోల్డింగ్తో కుట్టేసేసండి. మనం ఎప్పుడైనా బాడీకి ఇదే మెజర్లో అయితే కుడతాము. ఇది బాడీకి వచ్చేసి లెహంగా బాడీకి, తర్వాత వచ్చేసి పెట్టీకోట్లకు కూడా ఇదే స్టిచ్ అయితే మనకు వస్తుంది డబల్ ఫోల్డింగ్లో. ఇలానే మనం రౌండ్ చుట్టూ అక్కడ ఉక్కు పట్టీ నుంచి కాజా పట్టీ వరకు, అంటే రౌండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అంతా అదే విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి. ఇక్కడ ఆర్మ్ హోల్లో కూడా ఇదే విధంగా మనం ఫోల్డ్ చేసి కుట్టేస్తే సరిపోతుందన్నమాట. అయితే చిన్నగా కుట్టాలి, మరీ తక్కువగా కాదు ఎక్కువగా కాదు. చూడండి, మనకి అన్నీ అయితే మనము ఫోల్డ్ చేసాము. అలా చేశాక ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి చూడండి, ఈ క్లాత్ వచ్చేసి మనకి రైట్ సైడ్ క్లాత్ కదా, రైట్ సైడ్ క్లాత్ వచ్చేసి లోపలికి డబుల్ ఫోల్డ్ అయితే చేశాను. ఇది డబుల్ ఫోల్డ్ ఒక హాఫ్ ఇంచ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఉక్కు పట్టీకి కరెక్ట్గా వస్తుంది. సరేనా? హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డ్ చేసేస్తున్నా. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ క్లాత్ వచ్చేసి పై భాగానికి మనకి ఈ ఫోల్డింగ్ కనిపించాలి, అంటే కాజా పట్టీ అనమాట. కాజా పట్టీ కూడా ఒక కుట్టేసేసండి, దాన్ని ఒక పావు ఇంచు విడిచిపెట్టేసి ఇంకొక కుట్టేసేయండి. మనం కాజా పట్టీకి 2 కుట్లే కదా మనం వేసేది, కాబట్టి 2 కుట్లు వేసేయండి. ఉక్కు పట్టీ కాజా పట్టీ అయితే మనకి రెడీ అయిపోయింది. షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయి. మనం అన్ని సైడ్లు షోల్డర్స్ వేసాము, అలానే చిన్నగా ఫోల్డింగ్ కూడా చేసాము. అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ అయితే నేను ఇలాగా ఫోల్డ్ చేసి అయితే కుట్టుకుంటున్నాను. ఫోల్డ్ లేదు, జస్ట్ అలా కుట్టేస్తున్నాను. అంటే మనం కటింగ్ వీడియోలో మనం ఒక 1 ఇంచ్ షోల్డర్కి ఎక్కువ లెంత్ అయితే పెట్టాము. ఎప్పుడైనా మనకి లెహంగా చిన్నగా అయింది, బాడీ పైకి వెళ్ళిపోతుంది, లెహంగా పైకి వెళ్ళిపోతుంది, పిల్లలు పెరుగుతుండ్రు అనేటప్పుడు ఈ షోల్డర్ కుట్లో ఒక 1 ఇంచ్ ఆ కుట్లు తీసాను అనుకోండి, మనకు బాడీ అయితే పెరుగుతుంది. సరేనా? మనమైతే షోల్డర్లో 1 ఇంచ్ అయితే పెట్టాము, బాడీలో కూడా 2 ఇంచ్, అంటే 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టాము. 1 ఇంచ్ 2 ఇంచ్ ఎక్కువ పెట్టామన్నమాట. అంటే టోటల్గా బాడీ పొడవు కోసం 3 ఇంచ్ అయితే ఎక్కువ ఖర్చు అయితే పెట్టుకున్నాము. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఆ బాడీ క్లాత్ని సమానంగా పెట్టాను. చూడండి, సమానంగా వీడియోని అయితే ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి. అలా సమానంగా పెట్టేసి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు అలా అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైనా మనం ఉక్కు పట్టి కాజా పట్టి ముందు వేసుకొనే ఫోల్డింగ్ మధ్యలో పెట్టాలి. మధ్యలో ఫోల్డింగ్ పెట్టాక ఉక్కు కాజా వేయకూడదు. ఎందుకంటే బాడీ ఎప్పుడైనా చిన్నగా అయింది అంటే మనం ఒక్క కుట్టెప్ప తీసేస్తే బాడీ పొడవు పెరగాలి. అలాంటప్పుడు కాజా పట్టి తర్వాత మళ్ళీ వేసారనుకోండి, కాజా పట్టి ఉక్కు పట్టి ఇప్పాలి, అది ఇప్పాలి, మళ్ళీ కాజా పట్టి ఉక్కు పట్టి కుట్టాలి. కాబట్టి ముందు కాజా ఉక్కు కుట్టుకున్నాక ఇలా అడ్డంగా చేయండి.
చేశాక ఇప్పుడు సైడ్స్ అయితే నేను కరెక్ట్గా మనం అయితే అన్ని ఫ్రిల్స్ అయితే పెట్టేశాం కదా, ఈ సైడ్ ఆ సైడ్ అయితే నేను జాయింట్ అయితే చేసేస్తున్నాను. జాయింట్ చేశాక మనకి మధ్యలో ఒకవేళ ఎక్కువ ఉంది, వెడల్పు ఎక్కువ ఉంది అంటే డాట్స్ అయితే పెట్టవచ్చు, లేదు అంటే సైడ్స్కి పెట్టవచ్చు. మనం 2 ఆప్షన్లు ఏదైనా యూజ్ చేయొచ్చు. అయితే చూడండి, లెహంగాకి మనకు కరెక్ట్గా కావాలి కదా, ఇటొక 1 ఇంచ్ అటొక 1 ఇంచ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం అక్కడ డాట్స్ అయినా పట్టవచ్చు, లేదంటే సైడ్స్ అయినా పట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. కాబట్టి నేనైతే సైడ్సే పట్టేస్తున్నా, ఎందుకంటే సంఖ భాగంలో కూడా మనకు లూజ్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి పైనుంచి కింద వరకు ఒక 1 ఇంచ్ వరకు మనం కుట్లు వేసాము అంటే అటు సంఖ భాగంలో కొద్దిగా టైట్గా ఉంటుంది, బాగుంటుంది. పిల్లలకి లెహంగా జారిపోకుండా టైట్గా ఉంటుంది, నడుము లూజులో కూడా టైట్ అయిపోతుంది. ఆ ఖర్చులు కిందకు వచ్చేటట్టు చూసుకోండి. మనమైతే 1 ఇంచ్ ఫోల్డింగ్ పెట్టాం కదా, ఆ ఫోల్డింగ్లో కిందకు ఉండేటట్టే చూసుకోండి, పైకి ఉండేటట్టు చూసుకోకూడదు. బిగినర్స్కి అంత అవగాహన అయితే ఉండదు కాబట్టి నేను ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉన్నాను అనమాట. ఈ విధంగా ఇటొక్కుట్టు అటొక్కుట్టు వేసినాం కదా, మనకైతే నడుము లూజ్ అయితే సరిపోయింది కదా. ఇప్పుడు నడుము లెహంగాలో వచ్చేసి నడుము లూజ్ మనం చూసుకున్నాం కదా, కరెక్ట్గా చూసుకోండి. ఎటైతే మనకు కుట్లు ఉన్నాయో అలా మీరు చూసుకొని చూడండి. మనం అతుకులేసే పీసు బ్యాక్ సైడ్కి ఉండేటట్టు చూడండి. ఆ అతుకులేసే క్లాత్ దగ్గరే సైడ్స్ ఉండేటట్టు, బ్యాక్ సైడ్ కాకుండా సైడ్స్ ఉండేటట్టు కూడా చూసుకోండి. అలా చూసుకొని డబుల్ ఫోల్డింగ్ అలా చేయండి. చేసి అక్కడ ఒక మార్కింగ్ అయితే చేయండి, అంటే అది మనకు బ్యాక్ సైడ్ వస్తుంది అని. అతుకేసింది ఫ్రంట్కు ఉన్నా బాగోదు, బ్యాక్ సైడ్ వేసినా బాగోదు, కాబట్టి సైడ్ ఉంటే బాగుంటుంది. కాబట్టి నేను సైడ్ ఉండేటట్టు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోను. ఒకసారి ముందే కొలుసుకోండి మన బాడీకి, అలానే లెహంగా నడుముకి కరెక్ట్గా విడుతుందా లేదా, వెడల్పు ఉందా లేదా అని ఒకసారి చూసుకోండి. అలా చూసుకున్నాక కరెక్ట్గా సరిపోయింది అంటే జాయింట్ చేసేయండి. మనము నడుము లూజ్ కరెక్ట్గా ఉన్నాం కదా, ఏమైనా అంటే చేసుకున్నాం కదా, ఏమైనా తేడా ఉంటే బాడీలోనే ఉంటుంది. కాబట్టి లూజ్ కావాలంటే ఒక కుట్టు ఇప్ప తీసేసేయండి, టైట్ కావాలంటే ఒక కుట్టు వేసేసేయండి, అంతే. చాలా ఈజీ అనమాట. ఎంత బిగినర్ అయినా సరే ఇలా చూస్తే మీకు వచ్చేది చాలా ఈజీ. అయితే కటింగ్లో చేసేటప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడైనా పూర్తి మైండ్ దీని మీద ఉండేటట్టు చూడాలి. మనం ఎటో ఆలోచించుకొని ఇవి చూసేటప్పుడు ఏమంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం, అది కామన్ అది కదా. కాబట్టి ఏదైనా పర్టికులర్గా మేము అది నేర్చుకోవాలని పట్టుదల ఉంటే మాత్రము ఫుల్ మైండ్ ఇక్కడ పెట్టే మనమైతే ఆలోచించాలి. అయితే ఇక్కడ ఖర్చులోకి ఒక 1/2 ఇంచ్ అలా క్లాత్ విడిచిపెట్టేసి అలా కుట్టేసేయండి, ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఇప్పుడు మనం ఉక్కు నుండి అయితే స్టార్ట్ చేసాం కదా, నెక్స్ట్ ఉక్కు పట్టి మీద కాజా పట్టి వచ్చేటట్టు అయితే చూసుకోండి. చూడండి, ఉక్కు పట్టి మీద కాజా పట్టి అలా 2 కరెక్ట్గా 2 ఉక్కులు వేసుకుంటే మనకు సరిపోతుంది. డబల్ కుట్టు అయితే వేసుకోవాలి, 2 ఉక్కులు వేసుకుంటే సరిపోతుంది. పైన ఒకటి, మధ్యలో ఒకటి, లేదంటే 3 ఉక్కులైనా వేసేసుకోండి, సరేనా. ఈ విధంగా అయితే మనకి బాడీ లెహంగా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనము బ్లౌజ్లోకి అయితే వెళ్దాం. ఈ బ్లౌజ్ కూడా చాలా ఈజీగా అయితే మనము స్టిచ్ చేసుకోవచ్చు. నా పద్ధతిలో ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ క్లాత్ వచ్చేసి సీదాలో పెట్టాను, దానిపైన లైనింగ్ పెట్టాను, అంతే. లోడింగ్ అయితే చేసేద్దాం. మనము నెక్లో కానీ అలానే కిందకి ఖర్చు కనిపించకుండా మనం లోడింగ్ చేసేద్దాం. చూడండి, మీరు బిగినర్ అయితే పిన్స్ పెట్టుకోండి, సరేనా. లేదు అంటే రౌండ్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి మార్కర్తో మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ మీదే స్టిచ్ వచ్చేటట్టు చూసుకోండి. నెక్లో ఒక 1/2 ఇంచ్ అయితే ఉండాలి లైనింగ్ పక్కన, సరేనా, చివరికి కాకుండా. ఈ విధంగా రౌండ్ చుట్టూ కంప్లీట్గా కుట్టేసుకొనము, కింద కూడా ఆల్రెడీ కుట్టు అయితే వేసేసాము. చూడండి, ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మనకి ఎక్కువ అక్కడ బొద్దుగా ఉంటుంది కదా స్టిచెస్ వేసేటప్పుడు, ఇంకా కిందకి జాయింట్స్ కూడా మనకు వస్తాయి కదా, కాబట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర కూడా నేనైతే కట్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ కట్ చేసి ఇక్కడ మూలాల దగ్గర కుట్టు తెక్కుండే ఒక్కొక్క కట్ అయితే పెట్టేసేయండి. అలానే అక్కడక్కడ కూడా కట్లు పెట్టండి. ఇదేం పెద్ద డిజైన్ ఏం కాదు, చిన్నపిల్లలకి కొద్దిగా డైమండ్ నెక్ అయితే కొద్దిగా బాగుంటుంది కదా, లుక్ ఉంటుందని చెప్పేసి నేను పెట్టాను రౌండ్ నెక్ అంటే. ఇలా మనమైతే ఉల్టా సీదాలు అయితే చేసుకుందాం. మనం కిందకు ఒక కుట్టు, నెక్ దగ్గర ఒక కుట్టు వేసాం కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇక్కడ ఏమైనా మనకి కరెక్ట్గా లేకపోతే ఈ విధంగా గోరుతో ఇలా అంటే సరే మనకు వంగిపోతుంది, నీట్గా వంగిపోతుంది అనమాట. అయితే ఈ విధంగా ఇలా చేసుకొని నెక్ దగ్గర కూడా కొద్దిగా లైనింగ్ అయితే మనకి బయటగా అస్సలు కనిపించకూడదు, బ్లౌజ్ క్లాత్ కిందకి వెళ్ళిపోకూడదు. కాబట్టి మన స్టిచ్ ఎక్కడ ఉందో అక్కడికి ఒక్కసారి చేత్తో ఇలా రుద్దేసండి, అయిపోతుంది ఈజీగా.
ఇప్పుడు వచ్చేసి చివరి భాగంలో లైనింగ్ బయటకు రాకుండా ఒకసారి చూసుకొని ఈ విధంగా కుట్టేయండి. మూలల దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఆపాలి, మిషన్ ఆపాలి. ఆపి నీడిల్ కిందకి పెట్టి పాదం పైకి లేపేసి ఇలా తిరగాలన్నమాట. ప్రతి మూలలు ఎప్పుడు ఏ మూల తిరిగినా సరే అదే విధంగా నీడిల్ ఆపి నీడిల్ కిందకి పెట్టి పాదం పైకెత్తి క్లాత్ తిప్పాలి. అలా తిప్పితే కరెక్ట్ కటింగ్లు అనేది వస్తుంది అనమాట. ఇక్కడ కింద కూడా మనమైతే ఒక స్టిచ్ అయితే వేసేద్దాం. ఇక్కడ కూడా లైనింగ్ పైకి లేకుండా చూసుకోండి. ఒక్కొక్కసారి బిగినర్స్ వేసేటప్పుడు లైనింగ్ పైకి వచ్చేస్తూ ఉంటుంది, బిగినర్స్ అయితే అబ్జర్వ్ చేయరు. కాబట్టి ఈ విధంగా వేసేసేయండి. అలా వేసుకున్న తర్వాత మనం అవుట్లైన్ అయితే వేసుకోవాలి కదా. అవుట్లైన్కి ఒక పావించి అలా విడిచిపెట్టేసి ఒక పాదం మందం విడిచిపెట్టేసి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందనమాట. పెద్ద కుట్టు అయితే వేసేసేయండి, ఇటు సైడు అటు సైడు. ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా మనం ఇప్పుడు నెక్ లోడింగ్ ఎలా చేసామో అలా కిందకి ఎలా లోడింగ్ చేసామో అదే విధంగా మనం వేసేస్తే సరిపోతుందనమాట. అయితే ఇలా వేసాక ఎక్స్ట్రా ఖర్చు మనకైతే ఉంటుంది కదా బ్లౌజ్ తాలూకుది, ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇంకొక విషయం ఏంటంటే షోల్డర్ కొద్ది కొనభాగాలు ఉండేటప్పుడు కంపల్సరీ కట్ చేసుకోండి. ఎందుకంటే షోల్డరు స్టార్టింగ్లో ఇటు మనకి ఎక్కువ ఉండేటట్టు చూడకూడదు. ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా లోడింగ్ అయితే చేసేసాము. చేసాక మనం బ్యాక్ సైడ్ కటింగ్లో వచ్చేసి మనము ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే విడిచిపెట్టాము లైనింగ్, మీకు ఐడియా ఉంటుంది కదా కటింగ్లోను. కాబట్టి మనం ఎక్స్ట్రా ఉక్కు పట్టికి కాజా పట్టికి ఎక్స్ట్రా క్లాత్ లేకుండా ఇదేనే నేను ఫోల్డ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఉక్కు పట్టి అనమాట. ఉక్కు పట్టి కానీ కాజా పట్టి మీకు ఏది ఉక్కు పట్టి కావాలనుకుంటారో ఏది కాజా పట్టి కావాలనుకుంటారో అలా 2 కుట్లు. ఉక్కు పట్టికి ఒకే కుట్టు వేస్తాము, కాజా పట్టికి 2 కుట్లు వేస్తాము. కానీ ఇక్కడ బ్లౌజ్ క్లాతే కదా, కాబట్టి మనకి కాజా పట్టికి ఇలా ఉల్టా మలచడానికి మనకి లైనింగ్ కనిపిస్తుంది కదా, బాగోదు లైనింగ్ కనిపించినా ఒకవేళ కలర్ షేడ్ అవుతుందేమని నేను 2 లోపలికే ఫోల్డ్ చేసాను అనమాట. ఈ విధంగా ఉక్కు పట్టి కాజా పట్టి 2 మడతలు పెట్టేసి 2 కుట్లు అయితే వేసేసాను. అయితే ఇప్పుడు ఈ సైడ్ ఖర్చు కొద్దిగా 2 ఇంచులు మనమైతే విడిచిపెట్టాం కదా, సైడ్ ఖర్చు కోసం అలా విడిచిపెట్టేసి ఉన్న క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఆ విధంగా మనమైతే అక్కడ చిన్న ఫ్రిల్ డాట్ వేసిస్తే సరిపోతుందనమాట. ఈ విధంగా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అన్ని సైడ్లో మనము డాట్స్ 2 రకాలుగా వేయచ్చు, మధ్యలో వేయచ్చు, ఈ విధంగా కూడా వేయచ్చు, మన ఇష్టం అనమాట, మనకి ఎలా కావాలంటే అలా. ఇప్పుడు వచ్చేసి ఈ డిజైన్ పెప్లం డిజైన్ అన్నాం కదా, ఈ డిజైన్కి వచ్చేసి ఆల్రెడీ నేను ఈ విధంగా అయితే క్లాత్స్ పెట్టాను. నాకైతే క్లాత్ తక్కువ ఉంది, ఎందుకంటే మనకు ఓల్డ్ శారీ కొద్దిగా మిగిలింది కాబట్టి క్లాత్ అయితే తక్కువగా ఉంది. దాన్నే నేను అడ్జస్ట్ చేసుకొని ఎటో ఒక సైడ్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి నేను క్లాత్ ఏ విధంగా పెట్టాను, ఇలా రౌండ్ వచ్చేసి రైట్ సైడ్ ఉండేటట్టు, స్ట్రైట్గా ఎల్ షేప్లో ఉండేది మధ్యకు ఉండేటట్టు అయితే పెట్టాను. చూసుకోండి ఇలా మనము అదైతే చూసుకోవాలి కంపల్సరిగా, ఎందుకంటే ఉల్టా సీదాలు అయితే మళ్ళీ ఇప్పడాలు తీయడాలు అలాంటివన్నీ అవుతాయి. కాబట్టి చూడండి ఈ 2 సైడ్స్కి వెళ్ళే క్లాత్లు మధ్యలో పెట్టాను, మధ్యలోకి వచ్చే క్లాత్లు సైడ్స్ అంటే రౌండ్ షేప్ సైడ్స్ వచ్చేటట్టు పెట్టాను. అది మీరు అబ్జర్వ్ అయితే చేసుకోండి. మళ్ళీ సీదాలు ఇప్పుడు మనకు ప్లెయిన్ క్లాత్ అయితే నేను వేస్తున్నా కదా, మనకు సీదా ఉల్టా అయితే ఏమీ లేదు. ఒకవేళ డిజైన్ క్లాత్ మీరు వేసినట్టు ఉంటే ఉల్టా సీదాలు చూసుకోండి. ఇది వచ్చేసి మనం లోడింగ్ లాగా ఉల్టా చేస్తాం కాబట్టి క్లాత్ మెయిన్ క్లాత్ వచ్చేసి సీదాలో ఉండాలి, దానిపైన లైనింగ్ కుట్టాలి. లైనింగ్ కుట్టి 3 పక్కల కుట్టేసాను, ఈ మధ్యలో ఇటు లెఫ్ట్ సైడ్ అయితే కుట్టేయలేదనమాట. ఈ విధంగా అక్కడక్కడ కట్లు పెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ మనం అందులో చేయి పెట్టేసి ఇలా తీసేస్తే మనకి ఉల్టా అయితే అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఈ విధంగా మనకి లోడింగ్ చేసుకుంటే ఇప్పుడు ఇది పట్టు క్లాత్ కదా, ఊరికే లోడింగ్ చేయకపోతే దారాలు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు బ్లౌజులు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేటప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా లోడింగ్ చేసుకున్నాం అనుకోండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఆల్రెడీ మనం బాడీ క్లాత్ కూడా కింద పైన లోడింగ్ చేసాం కదా, దీనికి లోడింగ్ చేసేస్తే చాలా నీట్గా అయితే ఉంటుంది. అదేవిధంగా దీని సైడ్స్ కూడా మనం కట్ చేసి అక్కడక్కడ కట్లు పెట్టేసి మనము ఇలా ఉల్టా సీదా చూసుకోవాలి. అయితే బిగినర్స్కి కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది, కన్ఫ్యూజ్ ఏమి లేకుండా చూసుకోండి. చూడండి మధ్యలో మనకి రౌండ్ రావాలి, సైడ్స్ వచ్చేసి కటింగ్ ఉన్నట్టు రావాలి, ఎల్ షేపులు రావాలి, మధ్యలో రౌండ్ షేప్ రావాలి. ఆ రౌండ్ షేప్ వచ్చేటట్టే సేమ్ అదే విధంగా పెట్టేసి ఉల్టా సీదాలు చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనమైతే ఇక్కడ హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుందాము. హ్యాండ్స్ లోడింగ్, ఇక్కడ హ్యాండ్స్ కూడా లోడింగే చేస్తున్నాను.
అయితే ఇప్పుడు వచ్చేసి సీదాలో వచ్చేసి హ్యాండ్ క్లాత్ వేసి దానిపైన లైనింగ్ వేసాను. అలా ఒక పావించి విడిచిపెట్టి ఒక కుట్టు అయితే వేసేసాం కదా బారుగా ఆ పైనుంచి కింద వరకు. ఇప్పుడు లైనింగ్ పక్కకి తీసి కూడా ఒక కుట్టు అయితే వేసుకున్నాం అనమాట. ఈ విధంగా వేసుకొని లైనింగ్ లోపలికి పెట్టేసి ఇంకొక కుట్టు అయితే నేను వేసేస్తున్నాను. అంటే నేను 3 కుట్లు ఇక్కడ 2 కుట్లతో కూడా మనం అడ్జస్ట్ చేయొచ్చు. 3 కుట్లు అయితే అవసరం లేదు, అంటే లైనింగ్ మీద వేసే క్లాత్ కుట్టు అయితే అవసరం లేదు. కానీ బిగినర్స్కి ఒక కుట్టు అధికం పడినా కొద్దిగా టైం వేస్ట్ అయినా సరే ఈజీ మెథడ్లో చూపించాలనుకుంటున్నా కాబట్టి చూపిస్తున్నాను. లేదు మనకు తొందరగా కావాలి కుట్టడం అంటే మనం 3 కుట్లు వేసే దగ్గర 2 కుట్లతోనే అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. దేనికైనా చేయొచ్చు అనమాట. దేనికైనా ఆప్షన్ అయితే ఉంటుంది. కాకపోతే చేసే పని నీట్గా ఫినిషింగ్ నీట్గా అయితే ఉండాలి. బిగినర్స్కి ఫినిషింగ్ నీట్గా ఉండదు కదా ఈజీగా చేయడానికి, అందుకని చెప్పేసి నేను అలా చేశాను. ఇప్పుడు మనం ఇలా లోడింగ్ చేసే హ్యాండ్స్కి వచ్చేసి మనము ఫ్రంట్ లోత్ అయితే తీసుకుందాము. కొద్దిగా లోత్ తీసేటప్పుడు కూడా ఒక కుట్టు అయితే మనం ముందే వేసుకోవాలి. వేసుకున్నాక లోత్ తీస్తేనే మనకి దారాలు క్లాత్ ఓపెన్ అవ్వకుండా నీట్గా అయితే ఉంటుంది. అలా లోత్ తీసుకున్నాక ఒక కట్ అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ అని గుర్తుగా మనకైతే ఉంటుంది. ఇలా మధ్యలో కూడా కట్ పెట్టుకుందాం, సెంటర్ షోల్డర్ పాయింట్ అని. ఇదే విధంగా 2 కుట్లు అయితే 2 హ్యాండ్స్ అయితే నేను రెడీ చేశాను. అలా చేశాక ఇప్పుడు మనము షోల్డర్ అయితే కలిపేద్దాం. అన్నిటికైతే మనకి లోడింగ్లు అయితే అయిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అయితే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం అయితే కలిపేద్దాం. 2 షోల్డర్లు ఒక 1/2 ఇంచ్ కుట్టుల్లోకి అయితే ఉండేటట్టు చూసుకోండి. తర్వాత వచ్చేసి డబల్ కుట్లు అయితే షోల్డర్కి వేయండి. ఏ కుట్టుకైనా మనం డబల్ కుట్లే కంపల్సరిగా వేయాలి. అలా వేసాక ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అని ఒకసారి చూసుకోండి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. అయితే మనం లోడింగ్ చేసాం కదక్క, మరి ఇప్పుడు కట్ చేయడానికి రాదు అనుకుంటారేమో. కాకపోతే నేను ఫ్రంట్ సైడ్ లోడింగ్ చేశాను కానీ బ్యాక్ సైడ్ అయితే చేయలేదు, మర్చిపోయాను. కాబట్టి నేను కట్ చేస్తున్నాను. ఒకవేళ మనకి అలా మనం లోడింగ్ చేసాము అంటే సంఖ భాగంలో తీసేసేయండి, సరేనా. మన కిందకి తీయడానికి ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కదా, మనకు ఆప్షన్ లేదు కదా, సంఖ భాగంలో తీసేసేయండి, సరేనా. ఓకే. ఇప్పుడు వచ్చేసి ఉక్కు పట్టి కాజపట్టి సమానంగా ఉందా లేదని కూడా చూసుకోండి. బిగినర్స్కి ఇలాంటివే హెచ్చు తగ్గులు వచ్చేది, బ్లౌజులు చెడిపోయేది చిన్న మిస్టేక్స్ వల్లే. కాబట్టి షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకోండి. అలా చూసాక దీనికి వచ్చేసి మనం చిన్న ప్లేట్స్ అయితే పెడదాం. స్టార్టింగ్లోనూ నేనైతే ఖర్చుకు ఒక 2 ఇంచీలు, నార్మల్గా ఒక 3 ఇంచీలు అలా తీసేసుకుంటున్నా. ఒక 4-5 ఇంచీలు వదిలేసి ప్లెయిన్గా చిన్న ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ మీకు వీడియోలో అయితే క్లారిటీ అయితే లేదు కానీ చిన్నవి చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇంకా దగ్గరగా చూపిస్తే బెర్రగా కనిపిస్తుందని అయితే నేను చూపించట్లేదు. కెమెరా క్వాలిటీ అయితే అంత నీట్గా అయితే లేదు కాబట్టి అంత నీట్గా అయితే కనిపించట్లేదు. కాబట్టి చూడండి చిన్న ఫ్రిల్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, చిన్నవి అలా పెట్టేసుకోండి. అలా పెట్టుకున్న తర్వాత ఒకసారి ఆర్మ్ హోల్ లూజ్ ఒకసారి చూసుకోండి. మనకు టోటల్గా వచ్చేసి 10 ఇంచీలు అయితే వచ్చిందనమాట ఆర్మ్ హోల్ లూజు. కిడ్స్కే కదా, 10 ఇంచీలకి మనం ఒక 11 ఇంచీలు అయితే పెట్టుకుందాం. కొద్దిగా లూజ్ ఉండాలి, ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ. అలా 11 పెట్టాక మనకు ఖర్చుకి 2 ఇంచీలు 2.5 ఉందో లేదని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఖర్చు మీకు ఎక్కువైంది అంటే ఇంకొక ఫ్రిల్ వేసేసండి, ఖర్చు తక్కువైందంటే ఒక ఫ్రిల్ ఇప్పేసేయండి, అంతే. ఇప్పుడు కిందకు కూడా మనం పైనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం అయితే చిన్న ప్లేట్స్ పెట్టామో కిందకు కూడా అదే విధంగా పెట్టేసేయండి, సరేనా. మరీ చివరకు పెట్టకుండా ఒక 1/2 ఇంచ్ ముందుకే పెట్టండి. అలా పెట్టేస్తే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా చిన్నగా వచ్చేసి మనకి ఇక్కడ పఫ్ అయితే వచ్చింది. ఎందుకు అంటే మన క్లాత్ సరిపోలేదు కదా. కటింగ్ వీడియోలో మీరు చూసే ఉంటారు కదా, మ్యాక్సిమంగా మనమైతే 5 ఇంచీలు అంటే 3 ఇంచీలు హ్యాండ్ పొడవు రావాలి అంటే మనం 6 ఇంచీలకు ఎక్కువే పెట్టాలి. 1.5 ఇంచున్నర క్లాత్ అయితే మనకు తక్కువ అయిపోయింది అనమాట. 5 ఇంచీలే మనకు మిగిలింది. కొద్దిగా అంత అడ్జస్ట్మెంటే అయింది ఇందులో, కాబట్టి మనకు లైట్గా వచ్చింది. అదే మనము మ్యాక్సిమం పొడవు ఎంత కావాలనుకుంటామో అంతకి ఒక 3 ఇంచీలకి ఇంకా ఎక్కువే క్లాత్ ఉండాలి. 3 తప్పితే 4 ఇంచీలు పెట్టేసేయండి. ఎందుకంటే ఖర్చులకు ఒక 1 ఇంచు 1.5 ఇంచు ఉండాలి కదా. పఫ్ రావడం కోసమే మనం 2 ఇంచు కంపల్సరీగా ఉండాలన్నమాట, ఉంటేనే మనకు నీట్గా వస్తుంది. ఇప్పుడు సెంటర్ పాయింట్లో ఆల్రెడీ మనం అయితే కట్ పెట్టాం కదా, ఆ కట్ నుండి షోల్డర్ దగ్గర నుండి అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చు సరిపోతుందా లేదా
అని బిగినర్స్ అయితే ముందే చెక్ చేసుకోండి. కుట్టేవద్దు, ఏది ముందు కుట్టేవద్దు. ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ తక్కువ వచ్చిందనుకోండి ఒక ఫ్రిల్ తీసేసేయండి, ఎక్కువ వచ్చిందనుకోండి ఒక ఫ్రిల్ వేసేయండి. అందులో ఇంకేమీ లేదు. దాని గురించి పెద్ద టెన్షన్ అయిపోవద్దు బిగినర్స్ అయితే. ఈ విధంగా డబుల్ కుట్లు అయితే వేసేసేయండి. అలా డబుల్ కుట్లు వేస్తే ఈ విధంగా మనకి హ్యాండ్ అయితే వచ్చింది. మనకి 3 years బేబీయే కదా, సరిపోతుంది. ఆ పప్పు ఏమైంది కదా. ఈ విధంగా మనం వేసుకున్నాక ఇటు సైడ్ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసేయండి. అలా జాయింట్ చేసాక మనకి స్టిచ్ అయితే ఆల్రెడీ ఒక పావించ్ అంటే చివరికి వేయద్దు, ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఒక పావించి మీదకే వేయండి అన్నాను కదా. ఆ చివరిలో ఒక 1 inch నేనైతే అలా క్లాత్ అయితే విడిచిపెట్టేస్తున్నాను. ఖర్చు పాయింట్కి అయితే వెళ్ళిపోతుంది కదా అనేసి ఒక 1 inch ఒక 1/2 inch అలా క్లాత్ విడిచిపెట్టేసి అక్కడ వచ్చేసి లేస్ అయితే వేసేస్తున్నాను ఆ కుట్లు మీద. మనకి లేస్ పక్కన ఇంకా మనము ఆల్రెడీ ఫ్రిల్ పెట్టాం కదా, చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెట్టాం కదా, ఆ క్లాత్ ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకొని లేస్ వేసేటప్పుడు సన్న లేస్ అయితే ఒక కుట్టు అయితే సరిపోతుంది. కొద్దిగా వెడల్పు అయితే ఆ లేస్కి అటువైపు ఇటువైపు అంటే కింద వైపు పైన వైపు కుట్లు వచ్చేటట్టు అయితే చూసుకోండి. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి మనము నెక్ కూడా వేసేసామన్నమాట. సేమ్ అదే లేసు నెక్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వేసేసాము. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మనం ఇది బ్యాక్ సైడ్ కదా, బ్యాక్ సైడ్ ఉక్కు పట్టీకి స్టార్టింగ్ నుండి పెట్టండి. కాజా పట్టీకి కొద్దిగా విడిచిపెట్టి నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి. ముందైతే సెట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నేనైతే పైనే క్లాత్ పెడుతున్నాను. ఎందుకంటే మనము బ్యాక్ సైడ్ది లోడింగ్ చేయడం మర్చిపోయానని చెప్పాను కదా నేను, మనకి అవి కనిపిస్తాయి కదా, అలా అని చెప్పేసి నేను పైన క్లాత్ పెట్టేస్తున్నాను. ఎక్స్ట్రా ఉండేటిది ఆ విధంగా కట్ చేసుకుంటున్నాను. అక్కడగా కోన్ భాగంలో మనము కొద్దిగా క్రాస్గా కట్ చేయొచ్చు ఎక్స్ట్రా క్లాత్ కూడా, అంటే మనకి కొద్దిగా అలా కొసలు సాగేటట్టు రావడానికి మనము ఆ విధంగా కట్ చేయొచ్చు. అలా చేసాక లేస్ పెట్టుకుంటే అయిపోతుంది. లేదు అంటే సేమ్ వీటిని అయితే ఆల్రెడీ మనము రెడీ చేసాం కదా, 4 పీసులు అనమాట. ఫ్రంట్ సైడ్ 2 బ్యాక్ సైడ్ 2. ఈ 4 పీసులకి ముందే ఈ విధంగా లేస్ అయినా వేసేసేయండి, ప్రాబ్లం అయితే లేదు. లేదు కుట్టే కూడా వేయచ్చు, ఎలా అయినా మన ఇష్టమే, సరేనా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ మనం వేసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ మొత్తం అయితే టోటల్గా ఒకసారి ఫ్రంట్ పార్ట్ అలా విడత అయితే చూడండి. విడత చూసాక సెంటర్కి అయితే నేను మార్క్ చేశాను. ఆ సెంటర్ మార్కింగ్ నుంచే మనకి 2 క్లాత్లు అయితే ఉన్నాయి కదా, ఈ విధంగా ఆ సెంటర్ నుండి పెట్టేసి ఒక కుట్టు అయితే వేసేసేయండి. అయితే దీంట్లో కూడా మనము ఆ క్లాత్లు ఆ చిన్న పీసులు ఉన్నాయి కదా, ఒకటి మీద ఒకటి వచ్చేటట్టు అలాగే వేయచ్చు, లేదంటే కొద్దిగా పక్కకైనా వేయచ్చు, మన ఇష్టం అనమాట. మనకి ఎలా డిజైన్ నచ్చితే ఆ విధంగా చేయొచ్చు. ఒకదాని మీద ఒకటైనా పెట్టవచ్చు, అంటే కొద్దిగా లోపలికి అంటే ఒక పావించు ఒక దాని కిందకి ఒకటి వెళ్ళేటట్టు అలా చేసుకొని ఒక కుట్టు అయితే వేసేసండి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. మళ్ళీ పైన మనకి కుట్లు కనిపించకుండా లేస్ని ఆ విధంగా వేస్తున్నాను. లేస్ వేస్తే మనకి చాలా నీట్గా అందంగా అయితే ఉంటుంది. డిజైన్ మొత్తంకి నేను లేసే యూజ్ చేశాను. ఎందుకంటే మనకి అక్కడ గ్రీన్ కలర్ క్లాత్ ఉంటే పైపింగ్ అయితే చేసుకుంటే బాగుంటుంది. మనకి గ్రీన్ కలర్ క్లాత్ ఎక్కువగా లేదు, పింక్లో పింక్ అస్సలు కనిపించట్లేదు కాబట్టి లేస్ యూజ్ చేశాను. మనము ఆప్షన్ ఏదైనా పెట్టుకోవచ్చు, ప్యాచ్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మనకి టోటల్గా 9 ఉంది కదా, 9లో సగము 4.5, ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసి 5కి అయితే ఒక 1/2 ఇంచ్ అయినా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా 10 ఇంచ్ వచ్చింది, అందులో సగం 5 కదా, 5.5కు పెట్టండి. ఇప్పుడు బాడీ లూజు 22లో 4వ భాగం 5.5 కాబట్టి ఇంకొక 1 ఇంచ్ ఎక్కువ పెడుతున్నాను. 6.5కి నేను మార్క్ చేస్తున్నాను. ఇది నడుము లూజు కూడా మనకు సేమ్ అలానే వచ్చింది, 26 వచ్చింది. కాబట్టి నడుము లూజుకి వచ్చేసరికి కొద్దిగా నడుము లూజు కొద్దిగా లూజు ఉంటే బాగుంటుంది కదా మనకి. హ్యాండ్ లూజ్ కానీ హ్యాండ్ లూజ్లో మనం మెజర్మెంట్లో ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాము, ఆర్మ్ హోల్ లూజ్లో ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాము, బాడీ లూజ్లో ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టాము. కానీ నడుము లూజ్లో కొద్దిగా ఎక్కువగా పట్టేసి లాస్ట్కి ఏమో చివరికి వచ్చేస్తే సరిపోతుంది. మనకు కొద్దిగా అక్కడ నీట్గా ఒక షేప్ అయితే వస్తుంది, నీట్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా నేను సైడ్స్కి అయితే తీసేసాను. 2-3 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా లూజులు చూసుకొని కుట్టేసేయండి. అయితే మనకి బాడీ మెజర్మెంట్స్ కదా, అక్షరాల కుదురుతుంది, ఏమి టెన్షన్ పడే అవసరం అయితే ఏమీ లేదు. బాడీ మెజర్మెంట్సే తీసుకోండి. కిడ్స్కి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని మన ఛానల్లో వీడియో కూడా ఉందన్నమాట. అలా మీరు తీసుకుంటే మీకు చాలా ఈజీగా సరిపోతుంది. ఒకసారి కుట్టు చూడండి, లూజులు టైట్లు ఉంటే మళ్ళీ కుట్లు తీసుకోవచ్చు, వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనకి 22 కదా, 22కి 25 ఇంచీలు అయితే వచ్చింది. ఇక్కడ బాడీ లూజు ప్లస్ నడుము లూజు కూడా సేమ్ అయితే వచ్చింది. అంటే టోటల్గా ఒక 3 ఇంచీలు అయితే ఎక్కువ పెట్టాను అనమాట.
అంటే ఫ్రంట్ సైడ్ ఒక 1.5, బ్యాక్ సైడ్ సరిపోతుంది. అంత కొద్దిగా ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ తక్కువ అయితే రాకూడదు. ఎందుకంటే ఇవి లూజు టైట్ ఫిట్టింగ్ కావు కదా, అందులో కిడ్స్ కాబట్టి మనకి నీట్గా ఉండాలి. ఫినిషింగ్ లాస్ట్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ఎలా ఉంది? వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.